ఇలా పరువు నష్టం జరిగినప్పుడు మ్యామ్, సో వాళ్ళకు మొత్తం అంటే జరగకూడని నష్టం ఏదో జరిగిపోతుంది. అందరికీ కావాల్సింది అదే కదా మ్యామ్. సో దాంతో వీళ్ళు ఏమైనా ఉంటాయా మ్యామ్? అంటే ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారా అంతే వాళ్ళ గదా! సైడ్ ఇప్పుడు నుంచి? పరువు నష్టం అంటే ఏంది? బతికినా చచ్చినట్టే అవును మ్యామ్. చెప్పాలంటే. ఒక సంస్థ మీద గాని, ఒక మనిషి మీద గాని అన్నెసెసరీగా అలిగేషన్ ఇస్తే, రాంగ్ అలిగేషన్ ఇచ్చి నలుగురిలో పెడితే మనిషికైనా ఇన్సల్టే. నలుగురిలో అంటే అవును వాళ్ళ మ్యామ్. పరువు నష్టమే అది. ఒక సంస్థ మీద పెట్టినా అది పరువు నష్టమే గనక, ఇప్పుడు ఏంటంటే వాళ్ళను తగిన చర్యలు తీసుకుంటూ మనము కోర్టులో వేసినా గాని మేమేం చేస్తాం, కాంపెన్సేషన్ అనేది అడుగుతాం. అంటే ఓకే. డిపెండ్ ఆన్ లా. హ్మ్. అంతే. ఇప్పుడు ఇంత అంత అని కాన్స్టెంట్ మనీ అని కాదు మనకు. ఎంత వరకు వాళ్ళు చేశారు, ఎంత ఇన్సల్ట్ అయింది, ఎంత వాళ్ళు అవమానపడ్డారు వాళ్ళు, వాళ్ళకెంత పరువు నష్టం వచ్చింది సొసైటీలో, ఫ్రెండ్స్‌లో, రిలేటివ్స్‌లో ఎంత వాళ్ళు నష్టపోయారు పరువు అవును అనేది. మ్యామ్. ఇప్పుడు అది చాలా ఇన్సల్ట్ గదా! అవును. చాలా అట్లా అన్నెసెసరీగా అట్లా పడ్డవాళ్ళు కాంపెన్సేషన్ అనేది తీసుకుంటారు. తప్పకుండా తీసుకుంటారు. అంటే అది తీసుకోవాలి కూడా. తీసుకోవాలి కూడా. అది అంటే అది ఎన్ని టైమ్ పీరియడ్స్‌లో అవుతుంది మ్యామ్? ఎన్ని మంత్స్‌లో అవుతుందది అలా ఉంటదా? ఏముండదు. డిపెండ్స్ అంతే. ఇప్పుడు మాకున్నది నేను ఏ కేసయినా గాని ఏం చేస్తాను 1 ఇయర్ 15 మంత్స్‌లో కంప్లీట్ చేసి పడేస్తాను ఏదైనా గాని. ఏదైనా ఏదైనా 15 మంత్స్‌లో. ఇదర్ సెటిల్‌మెంట్ లేదు అంటే నేను డిఫెండ్ చేసుకుంటాను. ఓకే. ఏదైనా గాని నేను చేస్తాను. హైకోర్ట్ కేసులో అయితే మనకు మంత్స్‌లోనే అయిపోతాయి మనకి. హైకోర్ట్‌లో తొందరగా అయిపోతాయి. లిస్టింగ్ అనేది మాకు అయిపోతుంది. ఇక్కడలాగా 15 డేస్, 20 డేస్, 1 మంత్ అనేది ఇవ్వరు మాకు హియరింగ్. ఓకే. మనకు ఆల్టర్‌నేట్ డేస్ ఇస్తారు. వీక్‌లో 2 టైమ్స్, 3 టైమ్స్ లిస్టింగ్ అనేది అవుతుంది గనుక డిపెండ్స్ ఆన్ కేస్. ఓకే మ్యామ్.